హాయ్ ఎస్పిరెంట్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఎఫ్బిఓ లైవ్ పేపర్ సాల్వ్ చేస్తున్నాం కదా. అందులో మనం ఏ క్వశ్చన్ వరకు వచ్చామంటే 145 క్వశ్చన్ అయితే సాల్వ్ చేసాము. ఇప్పుడు 146 క్వశ్చన్ అయితే చేద్దాం. సో ఇది మనకి ఏమంటున్నాడంటే ఈ టైం కన్జ్యూమింగే కాకపోతే ఈజీ క్వశ్చన్. ఏబిసి ఈజ్ అన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ హూజ్ సైడ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్. మనం ఒకసారి అది డ్రా చేసుకుంటూ అర్థం చేసుకుందాం. ఏబిసి అనేది ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. ఓకే, ఏబిసి. అప్పుడు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో ఆల్ ద యాంగిల్స్ 60 ఉంటాయి అన్నమాట. అది కూడా 16. దెన్ ఆన్ వన్ సైడ్ బీసీ extended both ways. On side BC extended both ways, 2 points P and Q are taken such that BP equal to CQ equal to A units. అంటే ఇది మనకి బీసీ కదా, దీన్ని బోత్ సైడ్స్ ఇటు ఎక్స్టెండ్ చేశాడు, ఇటు ఎక్స్టెండ్ చేశాడు. సచ్ దట్ ఇది ఎక్స్టెండ్ చేసిన దగ్గర దీన్ని P అన్నాడు, ఇటు ఎక్స్టెండ్ చేసిన దగ్గర దీన్ని Q అన్నాడు. ఎంత ఎక్స్టెండ్ చేశాడంటే ఇది ఏ కదా ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో, అది కూడా ఏ, ఇది కూడా ఏ ఉండేలాగా ఎక్స్టెండ్ చేశాడని చెప్పాడు. సో ఒకసారి దాన్ని గీస్తాను నేను. సో ఇది ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఏనే ఉంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఏ యూనిట్సే ఉందన్నమాట. ఇది ఏ యూనిట్స్ అని ఆడిచ్చాడు కాబట్టి ఏపీ ఏక్యూఆర్ జాయింట్. సో దీన్ని పి అన్నాము, దీన్ని క్యూ అన్నాము. ఇప్పుడు ఏపీ ఏక్యూని జాయిన్ చేసాం. ఓకే, జాయిన్ చేసిన తర్వాత దెన్ వాల్యూ ఆఫ్ పిఏ. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. దీన్ని మనం ఈజీగానే చేయొచ్చు యూజింగ్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు మనం లెట్స్ సే ఈ ట్రయాంగిల్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హైట్ అనేది గీసామనుకుందాం. అప్పుడు ఈ హైట్ అనేది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 degrees అయితే చేస్తుంది. ఇక్కడ మనకి మొత్తం యాంగిల్ 60 degrees కాబట్టి ఇది యాంగులర్ బైసెక్టర్ కింద కూడా పనిచేస్తుంది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ కాబట్టి. సో ఇది మొత్తం 60 అయితే ఇది 30 degrees అయితే ఉంటుంది. సో ఇక్కడ 90 degrees యాంగిల్ అయితే ఉంటుంది. సో ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో హైట్ మనం కనుక్కుంటే, అంటే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఇది హైట్, ఇది బేస్, ఇది హైపోటెనస్. సో మనకి యాంగిల్స్ కనుక్కుంటే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి 30 degrees ఉంది, ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి ఈ ట్రయాంగిల్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ ట్రయాంగిల్లో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈ ట్రయాంగిల్లో ఏంటంటే ఇక్కడ మనకి 60 ఉంది. సో ఈ యాంగిల్ మొత్తం 120 అయితేనే ఈ స్ట్రైట్ యాంగిల్ 180 degrees అవుతుంది. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖచ్చితంగా 120 degrees అయితే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ఏ, ఇది కూడా ఏ, అంటే దిస్ ఈజ్ సమ్ డిఫరెంట్ లెంత్. మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇది ఐసోస్కేలిన్ ట్రయాంగిల్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్స్ సమానంగా ఉంటాయి అని చెప్పి. సో మనకి ఇది ఏ కాబట్టి ఇది ఒక ఐసోస్కేలిన్ ట్రయాంగిల్ అయితే అయింది. సో ఇక్కడ మనకి 120 ఉందంటే ఇక్కడ ఉండే యాంగిల్స్ 180 - 120 ఉంటాయి, మీనింగ్ 60 ఉంటుంది. అండ్ ఆ 60 కూడా ఈక్వల్గా ఉంటాయి, 30 ఉంటాయి అన్నమాట. రైట్, ఎందుకు ఈ ట్రయాంగిల్ మొత్తంలో 180 degrees ఉండాలి కాబట్టి. సో ఇక్కడ ఇది 30 ఉంటే ఇది కూడా 30నే ఉంటుంది. రైట్, సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్లో మనకి సైన్ 30 మనం వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ హైట్ బై హైపోటెనస్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది. ఒకసారి మనం సైన్ 30 ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే ఇది డివైడెడ్ బై hypotenuse PA.
sin 30, ఇది పిఏ. మనకి పిఏ ఏమవుద్ది, హైట్ డివైడెడ్ బై sin 30. సో sin 30 వాల్యూ ఎంత, 1/2. సో ఇది 1/2 అంటే 2 అనేది పైకి వెళ్ళిపోతుంది, 2h అవుతుంది. ఆల్రైట్, వెయిట్ ఏ మినిట్. సో 2h అవుతుంది. మనకి ఇది పిఏ వాల్యూ కదా, పిఏ ఈజ్ ఈక్వల్ టు 2h అయింది. మనకి హైట్ కనుక్కుంటే పిఏ వాల్యూ వచ్చేసినట్టే. ఇప్పుడు పిఏని ఎట్లా కనుక్కోవచ్చు అంటే, అదే హైట్ని మనం ఎట్లా కనుక్కోవచ్చు అంటే, మనకి ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కూడా మనం sin 60 వేసామనుకోండి. ఆల్రైట్, sin 60 వేస్తే ఏమవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మొత్తం ఏ అయితే ఇది a/2 అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది కాబట్టి. ఇది a/2 అండ్ ఇది కూడా a/2నే అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏ అవుతుంది. ఆల్రైట్, దాని ప్రకారం మనం ఈ ట్రయాంగిల్లో sin 60 వేద్దాం. sin 60 ఈక్వల్ టు ఈ హైట్ డివైడెడ్ బై హైపోటెనస్ ఏ, హైట్ డివైడెడ్ బై ఏ. sin 60 వాల్యూ ఎంత, √3/2. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఏ అవుతుంది. ఈ హైట్ వాల్యూని మనం ఇక్కడ ప్లగ్ ఇన్ చేసేస్తే పిఏ వచ్చేస్తుంది అనమాట. సో 2 × √3/2 ఏ ఈక్వల్ టు పిఏ. సో √3/2 ఏ. సో 2 క్యాన్సిల్ అవుతుంది, పిఏ ఈజ్ ఈక్వల్ టు √3 అయితే వస్తుంది. ఐ హోప్ ఇది క్లియర్గానే చెప్పాను అనుకుంటా. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ పాస్ చేసుకొని వినండి. యాంగిల్స్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగానే మనం సైన్ ఎట్లా అప్లై చేయాలి, ఏ యాంగిల్ అప్లై చేయాలి అండ్ ఏ ట్రయాంగిల్లో అప్లై చేయాలి అనేది మనం తెలుసుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అవర్ హ్యాండ్ ఆఫ్ 8 centimeter లాంగ్, ద ఏరియా స్వెప్ట్ బై ఇట్ 8 AM to 11 AM ఎంత అవుతుందో అని అంటున్నాడు. మనకి మన క్లాక్ తీసుకుంటే ఇది 12 కదా, ఇదేమో ఇక్కడ 9, ఇక్కడ 3, ఇది 6. మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలంటున్నాడు అంటే 8 to 11. సో ఇక్కడ 8 ఉంటుంది, ఇది 9, 10 అండ్ 11. మనకి మొత్తం 360 degrees ఉంటాయి ఒక సర్కిల్లో. 360 degrees అనేది 12 అవర్స్తో సమానం. అప్పుడు ఇక్కడ బై 12 ఇక్కడ బై 12 చేస్తే ఇది 1 అవర్ అవుతుంది. 1 అవర్ అనేది 30 degreesతో సమానం అవుతుంది. మనకి ఇక్కడ మొత్తం 1, 2, 3 అవర్స్ వచ్చాయి, అంటే అది 90 degreesతో సమానం అవుతుంది. ఆల్రైట్, 3 అవర్స్ అయ్యేసరికి 90 degrees మన ఈ అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి కవర్ చేస్తుంది. ఆల్రైట్, ఈ 90 degrees అనేది ఎంత ఏరియా అనేది కావాలి. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే ఒక సెక్టార్ అనమాట. ఈ సెక్టారు మనకు వచ్చింది. టోటల్ ఏరియా ఆఫ్ ద మనకి సర్కిల్ ఏమవుద్దంటే πr² అవుతుంది. అందులో ఓన్లీ ఈ ఏరియా మాత్రమే కావాలంటే మనకి ఏరియా యొక్క ఫ్రాక్షను ఆఫ్
ఏరియా యొక్క ఫ్రాక్షన్ ఇంటూ ఏరియా వేయాలన్నమాట. సో ఇది మొత్తం ఎంత 90 degrees కాబట్టి 90 degrees అవుట్ ఆఫ్ 360 degrees. ఇది దాని ఫ్రాక్షన్. ఒక సెక్టర్ యొక్క ఫ్రాక్షన్ ఏంటంటే ఈ సెక్టర్ యొక్క ఫ్రాక్షను 90, ఇది రిమైనింగ్ మొత్తం 270 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి, ఈ సెక్టర్ యొక్క ఫ్రాక్షన్ మాత్రమే. సో 90 అవుట్ ఆఫ్ 360 πr², ఇది 1/4. అంటే 1/4 ఆఫ్ πr² చేస్తే మనకి ఏరియా స్వెప్ట్ బై ద అవర్ హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. అండ్ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అవర్ హ్యాండ్ అనేది 8 cm లాంగ్ అన్నాడు. ఈ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ ప్లగ్ ఇన్ చేసేద్దాం. 1/4, 1/4, 22/7, that r is 8, r². సో ఇది 2 times ఓకే. ఇది పై బదులు పైగానే ఉంచేసాడు. సో ఇక్కడ 8 × 2 అనేది 16 అవుతుంది. 16 π. ఆల్రైట్, దిస్ ఈజ్ ద ఏరియా అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ముందు డయాగ్రామ్స్ గీయడానికి కాస్త ఇబ్బంది అవుతుందని ముందే గీసి పెట్టేశాను. క్వశ్చన్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 persons ABC ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ బై స్టాండింగ్ అనే సర్కిల్. మనకి ఇది ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో A, B, C అనే 3 persons అయితే ఉన్నారు. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు ఏమైందంటే రేడియస్ ఎంత ఉంది ఆ సర్కిల్కి, ఆ రేడియస్ అనేది 5 ఉంది. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళినా సరే 5 ఉంటుంది అది. ఆల్రైట్, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ అనేవాడు ఒకడు ఉంటే ఇక్కడ నుంచి బి అనేవాడు ఒకడు ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఏమైందంటే ఏ త్రోస్ ఏ బాల్ టు బి అండ్ బి టు సి అండ్ సి టు ఏ. వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు అనమాట గేమ్ అనేది. సర్కిల్ మీద నుంచొని ఏ నుంచి బీకి త్రో చేశాడు, అది 6 cm ఉంది. బి నుంచి సికి త్రో చేస్తే అది 6 cm ఉంది. అప్పుడు ఏ టు సి ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది అని అడిగాడు అనమాట మనకు క్వశ్చన్. సో అదే ఇక్కడ ఇచ్చాడు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు బి అండ్ బి టు సి ఈజ్ 6, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు సి? సో క్వశ్చన్ అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఒక సర్కిల్ అయితే ఉంది. ఆ సర్కిల్లో ఇది సెంటర్ అయితే ఏ ఒకడు, బి ఒకడు, సి ఒకడు ఇక్కడ పెరిమీటర్ మీద ఉన్నారు సర్కిల్ మీద. సో ఏ నుంచి బీకి బాల్ పాస్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 6 ఉంది. బి టు సి బాల్ పాస్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 6 ఉంది. అప్పుడు ఏ టు సి డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే ఒక 2 ట్రయాంగిల్స్ తీసుకొని చేయొచ్చు. మనం ఇక్కడ ఓ నుంచి ఇలా 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 ఒక ట్రయాంగిల్ గీస్తే ఇదేమవుతుంది, ఒక ఐసోస్కేలస్ ట్రయాంగిల్ అవుతుంది, ఐసోస్కేలిన్ ట్రయాంగిల్. అండ్ ఈ ఐసోస్కేలిన్ ట్రయాంగిల్కి ఇది హైట్ అనమాట. సో అప్పుడు ఇది ఇక్కడ 90 degrees ఫామ్ చేస్తుంది. అండ్ ఇది 90 degrees ఫామ్ చేయటమే కాకుండా ఇది ఎంత లెంత్ ఉంటుందో దాన్ని సగం సగం చేస్తుంది అనమాట. సో ఇది 3, ఇది 4 అయింది అనుకుందాం హైట్. సారీ, మనకి ఇది 3 అయితే ఇది 5. ఇప్పుడు 5² అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3² ప్లస్ ఈ హైట్ స్క్వేర్. సో అది 25 - 9 ఈక్వల్ టు హైట్ స్క్వేర్ అంటే 16 ఈక్వల్ టు హైట్ స్క్వేర్ అయినప్పుడు హైట్ అనేది 4 వస్తుంది మనకి. సో ఈ ట్రయాంగిల్లో హైట్ అనేది మనకి 4 అయితే వచ్చింది. ఆల్రైట్, ఇప్పుడు ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఏమనొచ్చు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఏరియా కనుక్కోవడానికి మనం హైట్ అయితే కనుక్కున్నాం. బేస్ ఏంటి, ఇది మొత్తం బేస్ 6, హైట్ ఎంత 4, హాఫ్ ఇంటూ 6 ఇంటూ 4 అనేది ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ అవుతుంది. అండ్ ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ మనం ఈ బేస్ ద్వారా కనుక్కున్నాం. ఈ బేస్ ఈ హైట్ ద్వారా చేసాం. అలా కాకుండా ఈ బేస్ ఈ హైట్ ద్వారా కూడా చేయొచ్చు కదా. ఆల్రైట్, సో ఇప్పుడు మనకి అండ్ ఈ బేస్ ఎంత మనకి
5 హాఫ్ ఇంటూ బేస్ 5. ఈ హైట్ ఎంత మనకి, ఇది బేస్ అయితే ఇది హైట్, ఈ హైట్ అనేది మనకి తెలీదు. సో ఆ హైట్ని మనం హెచ్ అనుకుందాం. అండ్ ఈ బోత్ ఏరియాస్ ఆర్ ఈక్వల్. అప్పుడు హాఫ్ ఇంటూ 6 ఇంటూ 4, ఈ హాఫ్ క్యాన్సిల్ అవుతుంది. సో హైట్ ఏమవుతుందంటే 6×4 = 24/5ని మనం 10/2 అని రాసుకుంటే 4.8 అవుతుంది అన్నమాట హైట్ అనేది. సో మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హైట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హైట్ అనేది 4.5 అయితే వచ్చింది, 4.8 అంతే కదా, 4.8 అయితే వచ్చింది. సో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఓబీ అనేది ఒకటి ఉంది కదా, ఈ ఓబీ అనేది ఇక్కడ ఏసీని ఎగ్జాక్ట్గా సగం కట్ చేస్తుంది అన్నమాట. ఆల్రైట్, ఎందుకంటే ఇది ఒక ఐసోస్కేలిన్ ట్రయాంగిల్, ఇది 6 ఇది 6. అప్పుడు దీనికి మనం ఒక లైను సెంటర్తో గీసినప్పుడు ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఆల్రైట్, అందుకే ఇక్కడ 4.8 ఉంటే ఇది కూడా 4.8 ఉంటుంది. సో ఇప్పుడు 4.8 అండ్ 4.8 ఈ రెండు కలిపితే ఏసీ డిస్టెన్స్ అనేది వస్తుంది. సో అది 9.6 అవుతుంది అన్నమాట. సో అందుకే ఆన్సర్ 9.6. ఆల్రైట్, ఇది కాస్త కాంప్లికేటెడ్ సమ్మే. ఎగ్జామ్లో మనం టైం ఉంటేనే చేయాలి, లేకపోతే అంతకుముందు ఈజీ సమ్స్ అయితే చేయాలి. అండ్ లాస్ట్ 2 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ అయితే ఈజీనే, 149 క్వశ్చన్. పై చార్ట్ అనేది మనకి ఇచ్చాడు. ఇఫ్ ద టోటల్ అమౌంట్ స్పెంట్ ఆన్ క్రికెట్ అండ్ హాకీ టుగెదర్ 35 lakhs అనేది ఇచ్చాడు. సో ఇది క్రికెట్, ఇది హాకీ, ఇది 90 degrees, ఇది 85 degrees. సో 90, 180 అంటే 175 degrees. ఈ 175 degrees అనేది 35 lakhsకి సమానం అన్నాడు. సో అప్పుడు టోటల్ అమౌంట్ స్పెంట్ ఆన్ స్పోర్ట్, ఇదంతా స్పోర్ట్కే కదా, అప్పుడు 360 degrees ఉంటుంది ఒక సర్కిల్లో. అది ఎంత అని 35 lakhs 175 అయితే 360 ఎంత? దీన్ని మనం సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. దీన్ని 35 lakhs కదా, సో ఇది 175, 340 and 10, 350 కరెక్ట్గా సరిపోతుంది. 20 times, ఇది 2 times, ఇంకెక్కడ 1 2 3 4 ఉంటాయి. ఆల్రైట్, 236 72, మొత్తం 5 zeros. సో 72 lakh అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. మనకి మీడియన్ ఆఫ్ ద ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఈజ్ 8√3 అన్నాడు. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? మనకి మీడియన్ ఇచ్చాడు. మీడియన్ అంటే మనకి తెలియాలి. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో మీడియన్ అన్నా, ఆల్టిట్యూడ్ అన్నా, తర్వాత యాంగులర్ బైసెక్టర్ అన్నా, అండ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నా, ఈ 4 కూడా సేమే ఉంటాయి. సో ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఏబీసీ అనుకుంటే దానికి హైట్ ఈజ్ నథింగ్ బట్ మీడియన్ అనమాట. సో మనకి ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇది బేస్, సమ్ బేస్ ఇంటూ ఈ హైట్ అనమాట. అది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. సో మనకి హైట్ అనేది మనకి ఆల్రెడీ 8√3 అనేది ఇచ్చేసాడు. ఇది 8√3 అయితే ఏరియాని మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అనమాట. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? ఇప్పుడు మనకి ఏకిను హైట్కి రిలేషన్ ఎలా కనుక్కుంటామంటే,
ఇది 60 ఉంటుంది, ఇది 60 ఉంటుంది. ఇందాకే మనం యాక్చువల్గా చేసాము. ఇది 30 30 అంటే మొత్తం 60 ఉంటుంది. sin 60 వేస్తే sin 60 వాల్యూ √3/2. కానీ యాక్చువల్గా sin 60 అంటే ఈ ట్రయాంగిల్లో ఇది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమో హెచ్, హైపోటనస్ ఏమో ఏ. రైట్, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, కాబట్టి ఇది మొత్తం హెచ్ బై ఏ. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు సో అప్పుడు ఏ ఈక్వల్ టు 2h/√3 అవుతుంది. ఇప్పుడు మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత ఇక్కడ ఏ. సో హాఫ్ ఇంటూ బేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ. 2 times of 2/√3 ఇంటూ హైట్. అండ్ బేస్ ఇంటూ హైట్ కదా, అండ్ హైట్. సో ఈ హాఫ్ క్యాన్సిల్ అయిపోతే 1/√3 h². మనకు ఆల్రెడీ హెచ్ అయితే 8√3 అని ఇచ్చారు. 8 × √3 హోల్ స్క్వేర్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక √3 క్యాన్సిల్ అయిపోతే ఒక √3 ఉంటుంది. 8² 64. సో 64√3 అనేది ఏరియా అవుతుంది అన్నమాట. సో అందుకే ఇది ఆన్సర్. సో 150 క్వశ్చన్స్ అయితే కవర్ చేసాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒకసారి జామెట్రీ బేసిక్స్, ఈ మీడియన్స్, ఆల్టిట్యూడ్, యాంగులర్ బైసెక్టర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇవన్నీ ఏంటి, ఇన్సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ అంటే ఏంటి, అలాగా మనకి సిలబస్లో వచ్చిన జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ కూడా మెల్లగా అయితే ఒక్కొక్క 1 by 1 కవర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.